హైదరాబాద్ నాంపల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాంపల్లో బచా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్లో ప్రారంభమైన మంటలు ఆ తర్వాత భవనంలోకి అన్ని ఫ్లోర్లకు వ్యాపించాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పుతున్నారు. 10 ఫైర్ ఇంజిన్ వాహనాలు క్రేన్ సహాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హైడ్రా విపత్తు నిర్వహణ బృందం సహాయ చర్యలు చేపట్టాయి. ఫర్నిచర్ షాప్లో పనిచేస్తున్న వారిలో 6 అగ్ని ప్రమాదం కారణంగా చిక్కుపోయారు. అందులో 2 చిన్నారులు ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు బయటకు రాలేకపోయినట్లు ప్రమాదం నుంచి బయటపడ్డ ఇతర సిబ్బంది తెలిపారు. చిక్కున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు అగ్ని ప్రమాద సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ఒకరిని అధికారులు రెస్క్యూ చేసి రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం రోబోను రంగంలోకి దింపారు. మరోవైపు మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది గోడను తొలగిస్తున్నారు. ఫర్నిచర్ దుకాణం కావడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. భవనం చుట్టుపక్కల దట్టంగా పొగ వలుముకోవడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద తీవ్రతను పెంచే వస్తువులను స్థానికులు అధికారులు తొలగిస్తున్నారు. నాంపల్లిలో రద్దీగా ఉన్న మార్గం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ అధికారులు వాహనాలను వేరే మార్గంలో మళ్లిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. లోపల చిక్కున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తుంది. స్కై రైడర్ ద్వారా భవనం అద్దాలు బ్రేక్ చేశారు. అయితే సెల్లార్లో ఫర్నిచర్ ఉండడం, భవనంలో దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయ చర్యలు ఆటంకం ఏర్పడుతుంది. దాంతో సెల్లార్లోని ఫర్నిచర్ డంప్ను జేసీబీలతో క్లియర్ చేస్తున్నారు పోలీసులు. రోజు నాంపల్లి బచ్చా ఫర్నిచర్ షాప్ లో దాదాపు 12:30 గంటలో ఈ ఫైర్ ఇన్సిడెంట్ కావడం జరిగింది. ఈ సెల్లర్ నుంచి స్టార్ట్ అయిన మన ఇన్ఫర్మేషన్ వస్తే మనము మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాను అట్లా మన హైడ్రా ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, అట్లా ఎమ్మెల్సీ కొల్మూరు వెంకట్రావు గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి మనం పర్యవేక్షణ చేయడం జరిగింది. ఫైర్ దాదాపు కంట్రోల్ కావడం జరిగింది. కానీ బట్ కింద సెల్లర్ లో దాదాపు 3-4 ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళని మనము అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి మా టీం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ ప్లస్ అదేవిధంగా మన జేసీబీస్, మన ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2-3 గంటలు పడే అవకాశం ఎక్కువ ఉంది. లోపల వెళ్ళడానికి ప్రయత్నం అయితలేదు, చాలా పొగ ఉంది. సో అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది. మనం ట్రై చేశాను. ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకుని మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా హైడ్రా ఆఫీషియల్స్, మనము ఫైర్, జిహెచ్ఎంసీ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి మనము ఏమేమో రెక్టిఫై మెజర్ తీసుకుంటాం. ఇంకా 3 ఉన్నారని చెప్పేసి 3 to 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి తెలిసింది. మన టీమ్స్ లోపల వెళ్ళడానికి బట్ బాగా పొగమున్న వల్ల రెస్క్యూ చేయలేకపోతున్నాం. ఇంకా 4 పైన పడుతుందని చెప్పేసి మనం అన్ని రకాల మనము ఆ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయడం.